హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, థర్డ్ ట్రేడ్ 20 పాయింట్ ఎస్ఎల్ బుక్ చేశాను. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి మనం కూడా ప్రాఫిట్ బుకింగ్. ఓకే, ప్రాఫిట్ బుకింగ్ అయ్యే ట్రేడ్స్ ఏంటి, ఇంకా ఇవాళ లాస్ ఎందుకు తీసుకున్నాము, ఇవన్నీ నేను ఇవాటి అనాలిసిస్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పుట్, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్, దీని లోపల కూడా ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అచీవ్. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ పిఈ సైడే, బట్ దానిలో కూడా 20 పాయింట్స్ స్టాప్ లాస్ బుక్ చేసాం. అండ్ ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ, దీని లోపల ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్, దీని లోపల కూడా మనము ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అనేది ప్రాఫిట్ బుక్ చేసాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ ట్రేడ్ పుట్ సైడ్ ఎక్కడ ఇచ్చాను అంటే ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ ఎందుకు పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చానంటే ప్రీవియస్ డే క్లోజింగ్ ది రిజెక్షన్ ఉంది కాబట్టి నేను పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. దాని తర్వాత సెన్సెక్స్ లో ఎందుకు ట్రేడ్ ఇచ్చాను అంటే సెన్సెక్స్ లో ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ది రిజెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ సెన్సెక్స్ లో ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ కూడా మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి, అది కూడా ఉంది కదా, చెప్పాలి కదా మీకు. ఇక్కడ ఎందుకుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ టుడే హై దగ్గర మార్కెట్ లో మనకు ఇక్కడ కనిపిస్తుందా మీకు, ఇక్కడ ఇక్కడ మనకు లెవెల్ అనేది రిజెక్ట్ అయింది, బట్ దాని పక్కనే రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో మనకేం కావాలి, మనకు రీటెస్ట్ కావాలి. ఇక్కడ రీటెస్ట్ అయిందా, కాలేదు, సాలిడ్ క్యాండిల్ ఉంది. చలో చలో సాలిడ్ క్యాండిల్ ఉంది, మనం ఇక్కడ ఏమనుకుందాము, రీటెస్ట్ రివర్సల్ అనుకుందాం. ఇప్పుడు సపోజ్ అనుకున్నా, దీని పక్కన మనం చూస్తే నో విక్ క్యాండిల్ ఫామ్ అయింది మళ్ళా. సో నేనేం చేశానంటే నో విక్ క్యాండిల్ ఫామ్ కాగానే ట్రేడ్ చేశాను. ఇప్పుడు నో విక్ క్యాండిల్ అంటే ఏంటి, మనకు బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర నో విక్ క్యాండిల్ వస్తే అక్కడ మనకు హెవీ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఐదర్ విక్ కింద అయినా ఉండొద్దు, ఐదర్ విక్ పైన అయినా ఉండొద్దు. ఈ రెండిట్లో ఎక్కడైనా మనకు నో విక్ ఉంటే ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర మార్కెట్ లో సెల్లింగ్ అనేది వస్తుంది. ఓకే, దట్స్ వై ఇక్కడ మనకు సెల్లింగ్ అనేది కనిపించింది, సెన్సెక్స్ లో ట్రేడ్ ఇచ్చాను. మళ్ళీ దాని తర్వాత ఏమైంది, బ్యాంక్ నిఫ్టీ థర్డ్ ట్రేడ్ ఎందుకు లాస్ బుక్ అయింది అంటే సేమ్ నిఫ్టీ సెన్సెక్స్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా అక్కడే మనకు నోవిక్ ఇచ్చింది, బట్ ఇక్కడ ఏం చేసింది, ట్రేడ్ రివర్స్ అయింది కానీ సస్టైన్ అనేది లేదు. ఈ లెవెల్ గురించి నిన్న మన వీడియోలో చెప్పాను. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకు మార్కెట్ లో సెల్లింగ్ కంప్లీట్ అయ్యి బయింగ్ రీటెస్ట్ అనేది జరగాలి. ఈ లెవెల్ బ్రేక్ చేయలేకపోతే ఫాల్ కావాలి. సో ఏమైంది అంటే నేను ట్రేడ్ ఇక్కడ ఇచ్చాను, బట్ కొంచెం మీదికి వెళ్ళిన తర్వాత మల్టిపుల్ రిజెక్షన్స్ తర్వాత బిగ్ ఫాల్ కావాలి, బిగ్ ఫాల్ కాలేదు కాబట్టి ప్రీమియం బెల్టింగ్ వల్ల, టైం టేకింగ్ వల్ల ఇక్కడ మనకు 20 పాయింట్స్ లాస్ బుక్ చేయాల్సి వచ్చింది. అందుకనే థర్డ్ ట్రేడ్ ఒకటి లాస్ బుక్ చేసాం, మిగతా ట్రేడ్స్ అన్ని మనము ప్రాఫిటే బుక్ చేసాం. ఓకే, చలో రైట్, ఇవాళ అయితే ట్రేడ్స్ అయిపోయాయి. మన అనాలిసిస్ అకార్డింగే మనము ట్రేడ్ చేసాము. అండ్ నిన్న ఏం చెప్పాను, ఇన్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది, ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది కాబట్టి యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పాను కదా. మీరు నిన్నటి అనాలిసిస్ వీడియో చూడండి, నేను అదే చెప్పాను. అండ్ ఇక్కడ చూడండి, ఇన్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే, సో ఇప్పుడు చలో ఇవాళ డన్. ఇప్పుడు రేపు ఏం చేద్దామని, ఇప్పుడు అదే చెప్పాను కదా, రేపు ఏం చేద్దామంటే మనము ఫస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. నాకు తెలిసి మార్కెట్ ప్లేస్ లో లేదు, చాలా అన్సర్టనిటీ అనేది మార్కెట్ లో ఉంది. అండ్ ఇలా ఉన్నప్పుడు మార్కెట్ మ్యాక్స్ టు మ్యాక్స్ షేక్ హ్యాండ్ చేసేది సెల్లింగ్ తోనే, బయింగ్ తోని కాదు. సో రేపు గ్యాప్ డౌన్ సినారియోస్ లో మనం ఎలా ట్రేడ్ చేయాలో మీకు చెప్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి సేమ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో ఈ లెవెల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 58,412 లెవెల్ బ్రేక్ చేసి దీనిపైనే రీటెస్ట్ రివర్సల్ అనేది చేయాలి. అలా చేస్తేనే బయింగ్, లేకపోతే మార్కెట్ లో బయింగ్ అనేది లేదు రేపు. ఓకే, ఈ లెవెల్ అనేది బయింగ్ ఇంపార్టెంట్. దాంతో పాటు మనకు ఇక్కడ కింద మనం చూసుకున్నట్లయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. దీని గురించి కూడా నేను నేర్పించాను. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ యాక్ట్ యాజ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ తోనే కదా ఇది బ్రేక్ చేసింది, కనిపించిందా.
గ్రీన్ క్యాండిల్ తోనే బ్రేక్ చేసింది, సేమ్ గ్రీన్ క్యాండిల్ తోనే బ్రేక్ చేయాలి. ఇది నేర్పించాను, మన పీడిఎఫ్ లో ఉంది. మీ దగ్గర పీడిఎఫ్ లేకపోతే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 రెండు పీడిఎఫ్లు నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఫస్ట్ పీడిఎఫ్ వచ్చేసి సీజన్ 1, సీజన్ 2, సెకండ్ పీడిఎఫ్ వచ్చేసి సీజన్ 3. ఓకేనా, రైట్. సో ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్. ఈ 2 పాయింట్స్ రేపు కీ పాయింట్స్ అయిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇంకా యాక్టివ్ ఉంది. ఇక్కడ ఓకే, ఇక్కడ సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. నిఫ్టీలో కూడా 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 26,088, ఇంకోటి వచ్చేసి 26,010. ఈ 2 లెవెల్స్ నిఫ్టీలో ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ 2 లెవెల్స్ ఏది బ్రేక్ అయినా ఇంపార్టెంట్ రీటెస్ట్ రివర్సల్. వితౌట్ రీటెస్ట్ రివర్సల్ మార్కెట్ ట్రేడ్ చేస్తే అక్కడ ఐదర్ బయ్యర్ అయినా అట్రాక్ట్ కావచ్చు, ఐదర్ సెల్లర్ అయినా అట్రాక్ట్ కావచ్చు, ఎవరు అట్రాక్ట్ అయినా అక్కడ ట్రాప్ కావచ్చు. సో సింపుల్ వచ్చేసి ఈ 2 లెవెల్స్ నిఫ్టీలో అబ్జర్వ్ చేయండి, ఈ 2 లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేయండి. దీనివల్ల మనకు రేపు కీ పాయింట్స్ అనేవి దొరుకుతాయి అండ్ దీన్ని పట్టుకొని మనం మార్కెట్లో రేపు ఇంట్రాడే చేయబోతున్నాం అండి. ఇది నా అనాలిసిస్ ఫర్ 30 అక్టోబర్ 2025. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.